ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. గ్యారంటీలు, హామీలు, డిక్లరేషన్లకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. అభయహస్తం హామీలను నెరవేర్చకుంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రజాగ్రహానికి సీఎం, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను తెలంగాణ ప్రజల పక్షాన ఈ లేఖలో రేవంత్ సర్కార్కు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అభయహస్తం పేరిట ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాలికొదిలేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. మొదటి కేబినెట్లోని 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామన్న మాటలను ప్రభుత్వం మర్చిపోయినా ప్రజలకు గుర్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ అమలుకు నోచుకొని ఈ వాగ్దానాలకు ఈసారి బడ్జెట్లోనైనా తగినన్ని నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు బంధును 15,000 రూపాయలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు ముందుగా రైతులకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖరీఫ్, రబీ సీజన్ల ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమం తప్పకుండా రైతు బంధును వేసిన విషయం ప్రతి రైతుకు గుర్తున్నదన్నారు కేటీఆర్. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు బంధు నిధులు జమ చేస్తామని వాగ్దానం చేసి ఎన్నికలు ముగిసి 10 రోజులు కావస్తున్నా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయకపోవడంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించాలని అన్నదాతల పక్షాన కోరారు. ఇప్పటికే 3 సార్లు పెండింగ్ లో పెట్టిన రైతు బంధు బకాయిల్ని కూడా చెల్లించాలన్న రైతుల డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులు, రైతు కూలీల ఖాతాల్లో నిధులు జమ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు నెలకు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. 4,000 పెన్షన్కు ఎన్ని నిధులు కావాలో లెక్కగట్టి ప్రతి పైసాను ఈసారి బడ్జెట్లో కేటాయించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. దివ్యాంగులను దారుణంగా దగా చేశారని ఫైర్ అయ్యారు. అలాగే మహాలక్ష్మి పథకం అమలుకు అడుగులు పడకపోతే ఆడబిడ్డలు ఊరుకునే ప్రసక్తి లేదని సర్కార్ను హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఈ 2 ఏళ్లలో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల తల్లులందరికీ తులం చొప్పున బంగారం బాకీపడ్డ విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అవసరమైన నిధుల్ని ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చి మాట మార్చారని కేటీఆర్ మండిపడ్డారు. 5 ఏళ్లలో భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భగ్గుమన్నారు. ఫోటోలకు పోజులివ్వడం తప్ప పట్టుమని 10,000 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. నిరుద్యోగులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని పూర్తిగా గంగలో కలిపి యువతను మోసగించారని ఫైర్ అయ్యారు. యువ వికాసం కింద 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వనేలేదని, 1,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం, సామాజిక భద్రత కల్పిస్తామన్న హామీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక రోడ్డున పడ్డ ఒక్కో ఆటో డ్రైవర్కు బాకీ పడ్డ 24,000 రూపాయల బకాయిలను ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇలా 42 పేజీల మేనిఫెస్టోలోని 420 హామీల్లో 5% కూడా అమలు చేయకుండా ప్రజల్ని దగా చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్డుల్ని కూడా పంపిణీ చేసి ఇన్నేళ్ల పాటు దగా చేయడాన్ని తెలంగాణ సమాజం సహించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్యారంటీ కార్డులోని ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేస్తామన్న వాగ్దానానికి ఇన్నేళ్లకు పాతరేయడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని చెప్పారు. నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై పాలకుల పాపాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నాయన్నారు. పాలకపక్షం పాపాల ప్రక్షాళన జరగాలంటే ఈసారి బడ్జెట్లోనైనా హామీల ఆధారంగా కేటాయింపులు చేయాల్సిన బాధ్యత ఉన్నదని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నా 95% హామీలు పెండింగ్ లో ఉండడమే లేఖ రాయడానికి ప్రధాన కారణమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మీడియాలో ఇతర మాధ్యమాల్లో వస్తున్న వార్తలు సమాచారం ప్రకారం అభయహస్తంలో ఇచ్చిన గ్యారంటీలు హామీలకు నిధుల కేటాయింపు చేస్తున్నట్లు కనబడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజల్ని మభ్యపెట్టడానికి నిట్ట నిలువున మోసగించడానికే సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతున్నదని మండిపడ్డారు. అలాగే పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రతిసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలన్న రేవంత్ కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయాయని, ఈసారైనా బడ్జెట్లో కేటాయింపులు చేయకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 2026-2027 బడ్జెట్లో మరోసారి 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లకు తగిన నిధులు కేటాయించకపోతే మోసకారి కాంగ్రెస్ ను ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రజాగ్రహానికి సీఎం, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరించారు.